ఒక్క రూపాయితో కోటీశ్వరులు అవ్వడం ఎలా? ఇందులో చెప్పినట్టుగా ఖచ్చితంగా చేయండి. ఒక్క రూపాయితోనే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. నాది గ్యారంటీ. బాబాలు నడుస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి రెమెడీలు ఫాలో అవుతుంటారు. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఒక మంచి రోజు చూసుకొని ఒక రూపాయి తీసుకొని మీ దేవుడి మందిరంలో ఒక హుండీ పెట్టుకోండి. ఆ హుండీలో ఈ ఒక్క రూపాయిని దేవుడికి చక్కగా నమస్కారం చేసుకొని ఆ హుండీలో వేసేయండి. ఇక మరుసటి రోజు నుంచి చేయాల్సినటువంటి ప్రణాళిక అంతా కూడా ఇప్పుడు చెప్తున్నాను. మీరు దాచిపెట్టినట్టు ఆ ఒక్క రూపాయి ఉంది కదా! ఆ కోటి రూపాయలకి ఇంకెంత తక్కువైంది? 99,99,999 రూపాయలు. ఇప్పుడు మీ టార్గెట్ ఇది. మిగతా 99,99,999 రూపాయలు సంపాదించాలంటే మీరు మొట్టమొదలు మీకు ఏమేమైతే దురలవాట్లు ఉన్నాయో, ఏవేవైతే వ్యసనాలు ఉన్నాయో అంటే బీడీ తాగడం, సిగరెట్ కాల్చడము, మందు తాగడము, షికార్లకు వెళ్ళడము, సినిమాలు చూడడము, దుబారా ఖర్చులు చేయడము, హోటల్‌లో తినడము, ఇట్లా ఎన్ని రకాల వ్యసనాలు, వృధా ఖర్చులు ఉన్నాయో అవన్నీ లిస్ట్ రాసుకోండి. ఎన్ని ఉన్నాయో అన్ని. పాయింట్ టు పాయింట్ అన్ని లిస్ట్ రాసుకొని, ఆ లిస్ట్‌లో ఉన్నవన్నీ కూడా మీరు మానేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక వాటి జోలికి వెళ్ళకండి. ఎంత మీరు టెంప్ట్ అయినప్పటికీ కూడా మీరు టార్గెట్ మాత్రం మనసులో గుర్తు చేసుకుంటూ ఉండండి. నా టార్గెట్ ఉంది. కనుక నేను దాన్ని రీచ్ అవ్వాలంటే ఇక నేను వీటి జోలికి వెళ్ళకూడదు అని అది ఎంత వ్యసనమైనటువంటిప్పటికి కూడా మీ నరాలు లాగేస్తున్నా, నాలుక పీకేస్తున్నా, ఏమనిపిస్తున్నా సరే వాటి జోలికి వెళ్ళకండి. ఇక 2 పూటల మంచి పౌష్టికమైనటువంటి శాకాహారాన్ని తీసుకోండి. అంతకు మించినటువంటి ఆడంబరమైనటువంటి ఖర్చుల జోలికి వేటి జోలికి కూడా మీరు వెళ్ళకండి. సినిమాలకు వెళ్ళకండి, షికార్లకు వెళ్ళకండి. ఏవైనా విందులు, వినోదాలు ఉంటే అవి ఖచ్చితంగా స్కిప్ చేయండి. ఇంట్లో ఇలాంటి పార్టీలు చేయకండి. ఏ పండుగలు వచ్చినా గానీ సింపుల్‌గా చేసేసుకోండి. ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఇంట్లో దేవుడి పూజ చక్కగా చేసుకోండి. కాస్త కొద్దిగా ఇంత పాయసం తీసుకొని పండుగ చేసేసుకోండి. ఆడంబరాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. పిండి వంటలు, రకరకాల బిర్యానీలు ఏవి వద్దు. టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఏవి వద్దు. ఇక పెళ్ళిళ్ళు, పేరంటాలు వాటికి పిలుస్తూ ఉంటారు కదా! ఆ సంవత్సరంలో మీరు ఈ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మీరు చక్కగా మీరు వాటి పెళ్ళిళ్ళకు, పేరంటాలకు వాటికి వెళ్ళండి. ఎలాంటి గిఫ్టులు మీరు ఇవ్వకండి. మీరు ఆ టార్గెటే మీ మైండ్‌లో ఉండాలి. ఎలాంటి గిఫ్టులు ఇవ్వకండి. మీరు మీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు ఎలాంటి శుభకార్యాల జోలికి కూడా మీరు చేయకండి. మీ టార్గెటే మీ ప్రధానం. ఇలా మీ టార్గెట్ పెట్టుకొని వీటన్నిటిని ఫస్ట్ లిస్ట్ ఔట్ చేసుకొని ఇంకా నేను ఏమేమి వృధా చేస్తున్నాను అనేటువంటివన్నిటిని కూడా పక్కన పెట్టండి. సినిమాలకు వెళ్తే ఎంత కాదన్నా గానీ ఒక కుటుంబం కలిసి సినిమాకి వెళ్తే 2, 3 వేల రూపాయలు పోతాయి. సినిమాలు, షికారులు ఏవి వద్దు. ఇంట్లో ఇంటర్నెట్ చాలా అవసరం కనుక ఇంటర్నెట్ కూడా ఉంచుకోండి. టీవీని కూడా కట్ చేసేసేయండి. ఇలాంటి సీరియల్లు, సినిమాలు అక్కర్లేదు. పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు ఇవన్నీ మ్యాండేటరీ గనక అవన్నీ కూడా ఖచ్చితమే. మిగతా ఏవైతే మ్యాండేటరీగా ఉన్నాయో వాటిని పెట్టుకొని చాలా వరకు పొదుపు చేయండి. ముఖ్యంగా గమనించుకోండి. వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా మీరు ఈ కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు కోటీశ్వరులు అవుతారు ఖాయం. రాసి పెట్టుకోండి. ఇందులో ఎంత మాత్రం కూడా మాయ లేదు, మర్మం లేదు, ఎలాంటి మోసము లేదు. మీరు ఖచ్చితంగా మీ టార్గెట్‌ను రీచ్ అవుతారు. మీరు కోటీశ్వరులు కావడానికి, మీరు ఐశ్వర్యవంతులు కావడానికి పిచ్చి పిచ్చి రెమెడీల జోలికి వెళ్ళకండి. చాలా మంది మోసం చేసేటువంటి వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. మీ వెన్నంటే ఉండేటువంటి వారిని మీరు నమ్మండి. మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళని నమ్మండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులపైన నమ్మకాన్ని ఉంచుకోండి. మీ పైన మీకు చాలా విశ్వాసం ఉండాలి. అంతే. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ముమ్మాటికి మీరు కోటీశ్వరులు అవుతారు ఖాయం. మిత్రులారా, నేను చెప్పింది నిజము అని అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి ఈ వీడియోని ప్రోత్సహించండి. అలాగే కోటీశ్వరులు కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరెవరైతే ఈ నకిలీ బాబాలు, నకిలీ గురువుల పేరిట వాళ్ళని నమ్మి మోసపోతున్నారో అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎవరినైనా నమ్మి మీ డబ్బులు పోగొట్టుకున్నారా? ఆ గురువు ఎవరు అనేటువంటిది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్తబలం అనేటువంటి దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.